ఇది 3వ ప్రోగ్రాము. అలాగే మళ్ళీ సాయంత్రం కూడా ఈ ప్రాంతంలో మరి విగ్రహావిష్కరణ ఉంది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహాలు మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మరి ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14 అనేది ఎంతోమంది దళితులు, మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ, ఓబీసీలు, పేద ఓసీలు కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎంతో గొప్పగా ఈరోజు జయంతి చేసుకుంటున్నారు. ఈరోజు నేను ఒక వీడియో చూశాను. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే దళితుల కోసమేనా, మహిళల హక్కుల కోసం కూడా ఆయన మరి ఎంతో కష్టపడ్డాడు. మహిళల కోసం, బీసీ బిల్లు కోసం ఆయన మరి మహిళల బిల్లు కోసం కూడా ఆయన చాలా కష్టపడ్డాడు. బీసీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీల కోసం మరి చాలా ఆయన త్యాగము. పిల్లల్ని కూడా ఆయన దాదాపు భార్యని, పిల్లల్ని కూడా మరి మన ఓటు చైతన్యం కోసం, మనకు ఓటు రావడానికి పిల్లలు కూడా చనిపోయారు. ఆయన పిల్లలు కూడా మిత్రులారా, ఈరోజు ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 18 జయంతులు మనము చేసుకోవడం చాలా గొప్ప శుభపరిమాణం. కానీ మనం ఎవరిని రాజకీయ నాయకుల్లో గెలిపించుకోవాలి, ఎవరిని మనము చైతన్యవంతులు చేయాలి, ఎవరికి మనం ఓటు వేయాలి. ఈరోజు మనం ఉదాహరణకి ఎక్కడైనా ఫంక్షన్ పోతే మనము మనవాడు వడ్డించేవాడు మనవాడు అయితే ఏం జరుగుతుంది, ముక్కలన్నీ మనకి పడతాయి. రాజకీయ వేదికల్లో కానీ, మరి వార్డు కానీ, ఎమ్మెల్యే కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీ, జెడ్పీసీలు కానీ, మరి వైసీపీ, టీడీపీ అగ్రవర్ణులు అంటే ఓసీలు ఉన్న చోట్ల మన పేద బడుగు పరిగిన వర్గాలు 85% ఉన్న మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలుగా ఈరోజు 3% ఉన్న ఓసీలే రాజ్యాధికారం అయిపోతున్నారు. కానీ వాళ్ళకు కూడా రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించబడ్డాయి. కానీ 85% ఉన్న మనము రాజ్యాధికారం వైపు మనము గెలవలేకపోతున్నాము. మరి 1932-1930 సంవత్సరంలో రౌండ్ టేబుల్ సమావేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు చైతన్యం తీసుకురావడానికి బహుజనులు ఇలాగైనా రాజ్యాధికారం వైపు రావాలని ఓటు తయారు చేశారు. కానీ ఓటు మరి ఓన్లీ 10 ఎకరాలు, లేదా గాంధీ అన్నాడు 10 ఎకరాలు, మరి భూస్వాములకే ఓటు ఉండాలని, మరి మహిళలకు కూడా ఓటు అవసరం లేదని, భూస్వాములు ఉన్న 10 ఎకరాలు భూములు ఉన్న వాళ్ళకి ఓటు హక్కు కల్పించాలని మరి గాంధీ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ సమావేశంలో 18 ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరికి, మహిళలకు, పురుషులకు అందరికీ కూడా ఓటు హక్కు కల్పించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మాట్లాడడం జరిగింది రౌండ్ టేబుల్ సమావేశంలో. అలాగే లండన్కి వెళ్ళాడు. మరి బ్రిటిష్ వాళ్ళతో కూడా ఆయన ఫైట్ చేసి రాజ్యాంగ హక్కులు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయ ద్వారా ఆర్టికల్ 25, ఆర్టికల్ 17, మరి రాజ్యాంగంలో ఆర్టికల్ మరి ఎన్నో ఆర్టికల్స్ 340 బీసీ ఆర్టికల్, మరి ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ ప్రకటించుకునే క్రైస్తవులకు, హిందువులకు, ముస్లింలకు మరి ఆర్టికల్ ఎన్నో రాసి ఆయన బాబాసాహెబ్ భారత రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ పెట్టాడు. ఈరోజు మీరు స్వేచ్ఛగా ఈరోజు ఇక్కడ మనం చెప్పుకుంటున్నామంటే కూడా మనకు స్వేచ్ఛ ఉంటుంది. మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం స్మరించుకోవడం చాలా గొప్ప పరిమాణం. మరి ప్రకాష్ గారు ఈ కార్యక్రమాన్ని మరి అద్భుతంగా ఏర్పాటు చేసి ఆయన జయంతిని ఇక్కడ జరుపుకోవాలి, మా ఆఫీసులో జరుపుకోవాలని అనుకోవడం చాలా అద్భుతమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలు సిటీలో ప్రతి ఒక్కరు అవగాహన కార్యక్రమాలు చేసుకొని ప్రతి ఒక్కరు మనం ఈరోజు స్వేచ్ఛగా మీ హక్కులు మీకు రావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతులు, వర్ధంతులు, మహాపురుషుల్లో మరి కాంశీరామ్ గారు మరి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈయన ఆలోచన విధానాన్ని కాంశీరామ్ గారు నెరవేర్చారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు మా గురువు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు. మరి మహాత్మా జ్యోతిరావు ఫూలే, సాహు మహారాజు, మరి నారాయణ గురు, పెరియర్ రామస్వామి వీళ్ళ మహాపురుషు ఆశయాలని కాంశీరామ్ గారు మరి ఒక మహిళని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బెహన్ కుమార్ మాయావతి గారిని ఒక ఎస్సీ, బీఎస్సీ నర్సింగ్ చదివిన ఒక ఎస్సీ మహిళను 4 సార్లు భారతదేశంలో 400 ఎమ్మెల్యేలలో ఉన్న ఉత్తరప్రదేశ్లోనే భారతదేశంలో రాజకీయాలని మార్చాలంటే ఒక ఉత్తరప్రదేశ్ మన చేతిలోకి వచ్చిందంటే భారతదేశం మన చేతిలోకి వచ్చినట్టే. అలాంటి రాష్ట్రానికి మరి మాయావతి గారు 2007లో పూర్తిగా 5 సంవత్సరాలు మేడం సీఎంగా ఉన్నారు. మరి 4 సార్లు మాయావతి గారు సీఎంగా ఉత్తరప్రదేశ్ని పరిపాలించారు. మరి మాయావతి గారిని సీఎం చేసినదంతా కాంశీరామ్ గారిది. కాంశీరామ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సాహు మహారాజు, పెరియర్ రామస్వామి మరి మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలను మరి సైకిల్ దొక్కుకుంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు మరి ఆయన కాంశీరామ్ గారు సైకిల్ దొక్కుంటూ 56 సంవత్సరాల వయసు, మరి మా లాజర్ పెద్ద మంచి మాదిరి ఆ వయసులో ఆయన సైకిల్ దొక్కుంటూ మాయావతి గారిని మరి ఏను గుర్తుకి ఓట్లు వేయించి సీఎం చేసిన ఘనత కాంశీరామ్ గారిది.
వీళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళింది మాన్యవర్ కాంచీరామ్ గారే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దాదాపుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఈజిప్టు ఎలా ఉందో అలా అద్భుతంగా ఒక సెంటు కూడా మిగిల్చకుండా పెద్ద పెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు, మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి అక్కడ లక్నోలోకి వెళ్తే ఇది మన రాజ్యం, బహుజన రాజ్యం వస్తే ఎలా ఉంటుందని అక్కడ కళ్ళారా నేను చూసినాను. కాబట్టి మరి చస్తే ఈ నీలి జెండాలోనే చావాలి, చస్తే ఈ మహనీయుల బాటలోనే మనము పయనించాలనే ఈ కోరిక. దాదాపు నేను 21వ సంవత్సరంలోనే బీఎస్పీలో చేరాను. ఇప్పటికి 10 సంవత్సరాలు పార్టీలోనే ఉన్నాను. 10 సంవత్సరాలు మరి ఎన్నో ప్రజలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఉన్న మనదేంటంటే బహుజన రాజ్యమే మనకు ముఖ్యమని ఈ పార్టీలో మనము ఏనుగు గుర్తు పార్టీలో మన ఏనుగు గుర్తుకు ఓట్లు వేయించి మరి ఇదే మన ఏనుగు ద్వారానే సాధ్యమవుతుంది. మరి ఏ పార్టీ ద్వారా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే మన భారతదేశంలోనే ఏ పార్టీకి లేని జీరో ఎలక్ట్రికల్ బాండ్ అంటే ఫండింగ్ లేని నీతి నిజాయితీ గల పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కార్పొరేషన్ ద్వారా, ఇతర సంస్థల ద్వారా ఏ ఒక్క రూపాయి ఆశించకుండా జీరో ఎలక్ట్రికల్ బాండ్ మరి భారతదేశంలో మన ఒక్క పార్టీ. నీతి నిజాయితీకి ఒకటే ఒక నిదర్శనం బహుజన్ సమాజ్ పార్టీ. కాంచీరామ్ గారు స్థాపించారు, మాయావతి గారు దాన్ని ముందు తీసుకెళ్తారు. ఆమె నాయకత్వం మేము పనిచేస్తున్నాం మిత్రులారా. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కూడా ముందు తీసుకెళ్లాలంటే నీలి జెండానే ఒకటే ఈ భారతదేశానికి దారి అని నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి రేపల్ల రాజు గారికి, మరి మద్దూరు ప్రకాశన్ గారికి, మరి సుధీర్ గారికి, వాళ్ళ యాజమాన్యానికి వచ్చిన మీ అందరికీ నా పాదవందనాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్.